హాయ్ అండి, నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి. తెల్ల గోంగూర అండి. దాంట్లోకి ముందుగా పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఉప్పు కూడా వేసేసాను. ఇదండి తెల్ల గోంగూర బాగా వేయించుకుంటున్నానండి. ఇదండి ఈ తెల్ల గోంగూర ఒంటికి చాలా మంచిదండి. కాలు నొప్పులు ఏమున్నా పోతాయండి. మనమేమి గొప్పలకి పోవలేదండి. మన స్తోమతను బట్టి మనకెంత ఉందో, మన స్తోమత ఏమిటో మనం ఏమి కట్టుకోగలము అంత మనం ఏదైతే కట్టుకోగలం. మనకు ప్రిస్టేజీ పడలేదండి. మనకు ప్రిస్టేజీ అవసరం లేదు. ఒకరి చేత మనం మాట్లాడించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనకు ప్రిస్టేజీ పడలేదు. మన స్తోమత ఏమిటి, మన స్తోమత అనేది ఏమిటి, మనం ఈ యొక్క హౌస్ తీసుకున్నాం అనుకో, దాన్ని మనం కట్టుకోగలమా లేదా అని దానితో ఉండాలి. కానీ ఆడపిల్ల ఎప్పుడు మనకన్నా హైయెస్ట్గా అమ్మాయిలు పోకూడదండి. మన స్తోమత ఎంతో మనం పోవాలి. మన పుట్టింట్లో ఒకవేళ హైయెస్ట్ అయితే అప్పుడు గొప్పింటి వాళ్ళు చేసుకుంటే హైయెస్టే సరిపోద్ది. పుట్టింట్లో గొప్పవాళ్ళు అయ్యి లేని వాళ్ళ ఇంట్లో చేసుకుంటే హైయెస్ట్కి పోకూడదండి. తక్కువ మన స్తోమత ఏమిటి, మనం కట్టుకునే ఏంటి, మనం తినగలిగేది ఏంటి అని ఆలోచించుకుంటే చాలండి. అంతకన్నా హైయెస్ట్కి మనం పోగలేదండి. మనకు వచ్చే జీతం ఎంత, మనం ఏంటి అంటే కొంతమంది చెప్తారు. ఏం చెప్తారంటే, ఏమండి ఇంట్లో అన్నీ దాచిపెట్టుకొని తీసుకోలేమా, తీసుకోకూడదండి. అవన్నీ జలసాలు ఖర్చు లేకపోతే అవి కట్టుకోపోతే అంటే ఇంటికి నెలకు వచ్చేలేక ఎంత ఖర్చు అవుతుందండి? 5,000 సామాను ఖర్చుకి. అప్పుడు పిల్లకాయలు పెళ్ళిగా ముందైతే ఒక 5,000 సామాను ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏమీ లేదండి. ఉదయాన్నే టిఫిన్ చేయను, కాఫీ తాగుతాను, మధ్యాహ్నం భోజనం వండుకొని తినేస్తానండి. రాత్రికి కూడా మధ్యాహ్నం వండుతాను కదండి, అవి తినేస్తాను, సరిపెట్టుకుంటానండి. అంతవరకేనండి ఉన్నది. నేను నా సొంతంగా నేను దాచిపెట్టుకున్నానండి. నేను చీట్లు వేసుకొని అంటే ఒకరిని చేచాచి అడగకూడదనే ఉద్దేశంతో నేను సొంతంగా డబ్బులు వేసుకొని చీట్లు వేసుకొని బంగారు చేయించుకొని వెనక పెట్టుకున్నానండి. అంతవరకేనండి. మా నాన్నగారు ఇప్పుడు చెప్తా ఉండేవాళ్ళండి, ఇప్పుడు నీ ఒకరిని చేచాచి అడగకూడదని, అట్లాగే ఒకరిని చేచాచి అని మాత్రం ఎప్పుడు వాళ్ళ దగ్గరకు పోయి నాకు డబ్బు ఇవ్వండి అని అడగకూడదని చెప్పేవాళ్ళండి. అట్లా ఆ తత్వంతోనే ఉన్నా లేకపోయినా మనం ఉన్నట్టే ఉండాలని చెప్పేవాడు. ఇప్పుడు మనం పూరి గుడిసె కట్టుకున్నా మనల్ని అడిగేవాళ్ళు లేరు. మనం మిద్దింట్లో ఉన్నా అడిగేవాళ్ళు లేరు. ఒక కారు తెచ్చి పెట్టుకున్నా మనల్ని అడిగేవాళ్ళు లేరు. మనం బంగ్లాలో ఉన్నంత మాత్రాన అదే అన్నం తింటాం, అదే కూర వేసుకొని తింటాం, అక్కడే కొనుక్కుంటాం. ఒక పూరింట్లో ఉన్న అదే జీవితం అండి. ఏదైనా జీవితం ఒకటే, అంతకు మించేం లేదండి. కానీ హైయెస్ట్లో ఉండేది లగ్జరీ లైఫ్ అంటారు, కొంచెం తక్కువలో ఉండేది తక్కువ లైఫ్ అంటారండి. అంతకు మించి ఏం లేదండి. మనకు లేకపోతే ఒకరు పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు మంచి పథకం వేశారండి. ఇప్పుడు అమ్మాయి అల్లుడింటికి మనం పోగలే, కోడలింటికి మనం పోగలే, ఫ్రీగా బస్సు ఎక్కడం, గుళ్ళకి వెళ్ళడం, ఆడ తినేసేయడం, మళ్ళీ ఇంటికి రావడం, గుళ్ళో రూమ్ తీసుకోవడం, శుద్ధంగా ఆడ ఉండటం, ఇంటికి రావడం అండి. ఇది బెస్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.